స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి, మీ తోడు ఉంచి మీరు మాట్లాడమని ఫోన్లోకి వచ్చిన వారికి, అలాగే ఆయా యూట్యూబ్లోకి వెళ్తున్న మెసేజ్ కూడా మీరు సహాయం చేసి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. మన జీవితాల్లో కొన్నిసార్లు ఎందుకు ఓడిపోతూ ఉంటాం, ఎందుకు మన జీవితాల అపజయాలు కలుగుతూ ఉంటాయి, ఎందుకు దేవుడు మానవుని ఎందుకు కలగజేశాడు అంటే దేవునితో సహవాసం చేయడానికి. దేవునితో ఒక వ్యక్తికి సహవాసం కోల్పోయినప్పుడు అతని జీవితంలో కలిగే పరిస్థితులు, ఒక్క ప్రార్థన విషయంలో ఓడిపోతే ప్రతి చోట కూడా ఓడిపోతాము అనేది ఈరోజు నా అంశం. మన జీవితాల్లో ఎందుకు ఓడిపోతామని ఒక దైవజనుడు అన్నాడు. ఒక్క ప్రార్థన విషయంలో ఓడిపోతే అన్ని విషయాలలో, ఏ చోటికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నువ్వు ఓడిపోతావు. ప్రార్థన లేకుండా నీ జీవితాల్లో జయము కలగదు అని ఒక దైవజనుడు ఒక వాట్సాప్ ద్వారా చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అలాగ బైబిల్లో ఎందరూ ఆత్మీయ జీవితంలో ఓడిపోయారు. ఎందుకు వారికి ఓటమి కలిగింది, భయాలు వచ్చాయి, అలాగే నిరుత్సాహం కలిగింది, నిరాశ కలిగింది, శాంతి సమాధానాలు కోల్పోయాడు మనిషి. అలాగ మనం చూస్తే ప్రార్థన మన జీవితాల్లో ఓడిపోతే ప్రతి చోట, కుటుంబంలో ఓడిపోతాం, బిజినెస్లో ఓడిపోతాం, అన్ని స్థలాల్లో మనం ఓడిపోవడానికి కారణమవుతుంది. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాము అంటే ఓడిపోయినప్పుడే ప్రార్థన చేస్తాం, అపజయం కలిగినప్పుడే ప్రార్థన చేస్తాం. ఎందుకు ఈ జీవితం, ఎందుకు ప్రభువా మాకు ఈ సమస్యలు, ఎందుకు మాకు ఈ ఓటమి కలగజేసావని బైబిల్లో కూడా చాలామంది వ్యక్తులు కూడా ప్రశ్న వేశారు. ప్రార్థన చేయకుండా ఓడిపోయిన భక్తులు ఉన్నారు, ప్రార్థన చేసి గెలిచిన భక్తులు కూడా ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మీకు చూపిస్తాను. ఒక్క ప్రార్థన విషయంలోనే అన్ని, ఈరోజు మనిషి ఏదైనా చేయగలుగుతాడు, ఎంత కష్టమైనా పడతాడు, ఎంత ఉద్యోగమైనా చేస్తాడు, ఎన్ని పనులైనా చేస్తాడు. కానీ ఒక్క ప్రార్థన చాలా, అన్నిటికన్నా చాలా కష్టమైనది. అది చిన్న మాటే, కానీ ప్రార్థనలో ఓడిపోయిన వాడు జీవితంలో కూడా ఓడిపోతాడు. చూడండి, ఆదికాండంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో ఆదాము ప్రతిరోజు కూడా సాయంకాలం, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ప్రతిరోజు సాయంకాలము దేవునికి మానవుడికి ఉన్న సంబంధం, ప్రతిరోజు వచ్చే అలవాటు ఆయనకు ఉండేది. మానవుడు ఆదామును ఎందుకు దేవుడు కలగజేశాడు? ఈరోజు బైబిల్లో ఎంతమంది ప్రార్థన లేకుండా ఓడిపోయిన వాళ్ళు కొంతమంది వ్యక్తులు మీకు ముందు చూపిస్తాను. మొదటి వ్యక్తి దేవునితో సహవాసంలో ఓడిపోయాడు. దేవునితో ప్రతిరోజు చల్లటి పూట, ప్రతిరోజు ప్రభుతో సహవాసం కలిగేవాడు. ప్రతిరోజు ప్రభు వస్తే దగ్గరికి, ఒక తండ్రి పగలంతా పనికి వెళ్ళినప్పుడు సాయంకాలం పని నుంచి వచ్చగానే మొదటగా తండ్రి దగ్గరికి పిల్లలు పరిగెత్తుకొని వెళ్తారు, మా డాడీ వచ్చాడు, మా డాడీ వచ్చాడు, మా డాడీ వచ్చాడని. అలాగే ఆదాము అవ్వను దేవుడు కలగజేసినప్పుడు ప్రతిరోజు దేవుడు వారి దగ్గరకు వచ్చినప్పుడు ముందుగా వారు పరిగెత్తుకొని వెళ్ళేవారు. ఎందుకంటే ప్రతిరోజు ఆయనతో సహవాసం కలిగేవారు, ఆయనతో మాట్లాడేవారు, ఆయనతో జీవించే. ఏదైనా తోటలో పెట్టినప్పుడు వాళ్ళకన్నిటిపైన అధికారం ఇచ్చాడు. అలాగే లోకం పైన, దయ్యాలపైన, ప్రకృతి పైన, శత్రువు అన్నిటిపైన ప్రభు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం ఏదైనా తోటలో మానవుడు కోల్పోయాడు. మొదటగా చూస్తే దేవునితో సహవాసం. ఆదాము దేవునితో నిత్యము మాట్లాడే జీవితం కలిగినవాడు. పాపం వచ్చిన తర్వాత దేవుని స్వరం విన్నప్పుడు భయం వచ్చేస్తుంది, దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునితో సహవాసం కట్ అయిపోయిందో, మనిషిలో పాపం వచ్చిందో, వెంటనే అతనిలో భయం వచ్చేసింది, నిరాశ వచ్చేసింది, నిస్పృహ వచ్చేసింది, అలాగే ఆందోళన, కలవరాలు, భయము, ఓడిపోయిన స్థితి ఆదాము అవ్వ జీవితంలో మనకు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే సంబంధం విరిగిపోయిందనమాట. ఫలితం వారి జీవితంలో ఏం కలిగిందంటే సమాధానం కలిగిపోయి దూరం అయిపోయింది.
అయిపోయింది. ఎప్పుడైతే ప్రభువు దూరం అయిపోయిందో, పాపం వారి హృదయంలోకి వచ్చేసిందో, వారు దేవునితో సహవాసం దూరం అయిపోయిందో, ముఖ్యంగా వారిలో వచ్చింది ఏంటంటే భయం వచ్చేసింది. రెండవది సమాధానం కోల్పోయారు. అలాగే వారి జీవితాల్లో అపజయాలు కలిగాయి. అప్పుడు ఏదెను తోటలోంచి వారు బయటికి వచ్చినట్టుగా లేఖనాలు చెప్తాయి. ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందంటే మనం చూస్తే ఆదాముకు దేవుడు 2 కుమారులు ఇచ్చాడు. ఒకరు కయను, ఒకరు ఏబేలు. వీరిద్దరిలో కూడా ప్రార్థన ఆరంభము కాలే. ఒక వ్యక్తి దేవునికి అనుకూలంగా బలులర్పించేవాడు, దేవునికి నచ్చినట్టుగా బలులర్పించేవాడు. మరొక వ్యక్తి ఏమో తనకు నచ్చినట్టుగా కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చేవాడు. ఇద్దరిలో ఒక వ్యక్తిలో కయనులో మనం చూస్తే ఒక ఆయన అర్పణ అంగీకరించాడు, మరొక ఆయన అర్పణ అంగీకరించలేదు. కారణం ఏంటిదంటే అర్పణ అంగీకరించినందుకు ఏబేలు మీద చాలా కోపం పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు. ఎప్పుడైతే మానవుల్లో పాపం వచ్చేసిందో ఆ వ్యక్తులకు అసూయ పెరిగింది. ఒకడు బాగుపడుతుంటే తమ్ముడు దేవుడు అంగీకరించడని ఆ కోపం, అసూయ, పగ, ద్వేషం అన్నీ కూడా ఎవరిలో వచ్చేసినట్టే కయనులో వచ్చేసాయి. మీకు చెప్పవలసిన మాట ఏంటంటే దేవునితో సహవాసం ఎవరి జీవితంలో లేకపోయినా, దేవునితో సరైన సంబంధం లేకపోతే కోపము, పగ, ద్వేషము, కక్షలు ఇవన్నీ కూడా మనుషులు పెరుగుతాయి. ఒక వ్యక్తి, నేను ఈ మధ్యకాలంలో అయ్యా నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధికి వస్తే ప్రభు కనికరిస్తాడని మన చర్చికి ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు. అతను ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. అతను చెప్తా ఉన్నాడు. అతను ఏమన్నాడంటే, అయ్యా నాకు ఒక ఆమె మంత్రశక్తులు చేసింది, ఆమెను చంపే వరకు నేను వదిలిపెట్టను అని ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి రోగాలు వచ్చినాయి, అనేక వ్యాధులు వచ్చినాయి. బాగా తాగేవాడు, బాగా తాగి లోపల అన్నీ పాడవుతే పలానామె నాకు మంత్రశక్తులు చేసేసింది, నాకు ఇలా నష్టాలు కలగజేసింది అంటాడు. దేవునికి దూరం అయిపోయిన జీవితాలు ఎలా ఉంటాయంటే పగ, ఎవరు ఏం కీడు చేసిన పగ ఉంటుంది, ద్వేషం ఉంటాయి, కక్షలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, సమాధానంగా ఉండడు మనిషి, సంతోషంగా ఉండడు. కాబట్టి ఆదాము ఎప్పుడైతే కుమారులు పుట్టారో ఒక కుమారులో పగ పెరిగింది, ద్వేషం పెరిగింది, కక్షలు పెరిగాయి, కోపాలు వచ్చేసి కుమారుని చంపేశారు. చంపేశాక దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు కయను. అలాగా మనం ఏదెను తోటలోంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందో మనం చూడదాం. ప్రార్థన అనే మాట బైబిల్లో మొదటిసారిగా ఆదికాండంలో మనకు కనబడుతుంది. చూద్దాం, చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము చివరి వచనం 26వ వచనం మనం చూస్తే ఆదాముకి మరల ఒక కుమారుడు పుడతాడు. ఏబేలుకు ప్రతిగా దేవుడు ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె ఒక కుమారుని కని కయను చంపిన తర్వాత ఏబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించాను, కానీ అతనికి షేతు అని పేరు పెట్టాను. మరియు షేతు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఎనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభము. చూడండి, అంతకుముందు వారి జీవితాల్లో ఏమి కోల్పోయారు, ఏమి నష్టపోయారు, ఎందుకు పగలొచ్చాయి? దేవునితో ఏ వ్యక్తిలో సహవాసం కోల్పోయినా పగ, ద్వేషం, భయాలు, నిరుత్సాహం, నిరాశ, ఓటమి, అపజయాలు ఎన్ని కూడా ఆదాము కుటుంబంలో వచ్చేసాయి. ఈరోజు కూడా మానవుని జీవితంలో ప్రార్థన లేకపోతే ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా ఓడిపోతూ ఉంటాడు. ఏది చేసినా దేవునితో సరైన సహవాసం లేకపోవడం. ఇక్కడ చూడండి, ఆదాము మనవడు ఎవరంటే ఎనోష్ ఎప్పుడైతే పుట్టాడో దేవుని నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది, ప్రభు పైన ఆధారపడడం ఆరంభమైంది. ప్రార్థన ఎవరి జీవితంలో ఆరంభమైనా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది, ఆ బిడ్డలు ఆశీర్వదించబడతారు, ఆ కుటుంబంలో నెమ్మది కలిగింది, ఆ కుటుంబంలో అపజయాలు జయాలుగా దేవుడు మారుస్తాడు. ఇక ఎప్పుడైతే ఆదాము ఇంటిలో అప్పటి వరకు ఓడిపోయిన ప్రార్థన జీవితం, ఆదాము తన పిల్లలు చెప్పుకున్నాడు, అయ్యా నేను దేవునితో రోజు సహవాసం చేసేవాని కానీ అని ఆదాము తన పిల్లలకు చెప్పినప్పుడు ఆ మనవడిలో ప్రార్థన స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆయన నామమున ప్రార్థన ఆరంభమైందో మొదటిసారిగా ప్రార్థన అనే పదము ఎక్కడ ఉందంటే ఏదెను తోటలో మనకు కనబడుతూ ఉంది. ఏదెను తోట బయటికి వచ్చాక తర్వాత ఈ ప్రార్థన ఎప్పుడైతే ఆరంభమైందో, ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఆరంభమైందో ఆ తరాలు దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన ఆరంభమయ్యాక మనం చూస్తాం, 5వ అధ్యాయంలో చూస్తే ఆదాము వంశావళిలోకి వస్తాం. ఆదాము వంశావళిలో 7వ తరమైన ఎవరు ఆయన పేరంటే హానోకు.
దేవునితో నడిచిన వ్యక్తిగా, దేవునితో సహవాసం వ్యక్తిగా. ఇంకా చూడండి, ఎనోష్ ఎప్పుడైతే ప్రార్థన ఆరంభమైందో ఈ ఆదాము ఇంట్లోంచి ఏమొచ్చిందంటే ఒక వంశం వచ్చేసింది, దేవునితో నడిచే వంశము. ఆదాము దేవునితో నడిచే ఆ జీవితాన్ని కోల్పోయాడు. కానీ ఎనోష్ ఎప్పుడైతే ప్రార్థన ఆరంభమైందో తరాలు ఆశీర్వదించబడినట్టుగా మనం చూడగలుగుతాం. ఏదైతే ఆదాము కోల్పోయాడో ఆనోకులో దేవునితో నడిచే అనుభవం ఉంది, దేవునితో సహవాసం చేసే అనుభవం ఉంది. తరాలు ఆరంభం ఆశీర్వాదంగా మార్చబడింది ఎనోష్ ప్రార్థన చేశాక. తర్వాత నోహవు వంశము కూడా వస్తుంది. చూడండి, ఒక ఎనోషు ప్రార్థన చేస్తే ఎనోషు ప్రార్థన తర్వాత తరాలు ఆశీర్వదించబడ్డట్టుగా, ఆ కుటుంబాలు దీవించబడ్డట్టుగా. అది హానోకు కుటుంబం, తర్వాత నోహవు కుటుంబము కూడా. తర్వాత తరములో ఎవరు వచ్చారంటే ఎవరు వచ్చారు? నోహవు వచ్చాడు. నోహవు పుట్టినప్పుడు ఆ ఇంట్లో నెమ్మది కలిగిందని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎప్పుడైతే దేవునితో నోహవు కూడా దేవునితో నడిచేవాడుగా ఉంటున్నాడు. ఆనోకు నడిచాక ఎవరు వచ్చారంటే అతను నోహవు వచ్చాడు. ఇతను కూడా దేవునితో నడిచే వ్యక్తిగా. చూడండి, తరతరాలు ఏ ఇంట్లో అయితే ప్రార్థన స్టార్ట్ అవుద్దో, ఏ ఇంట్లో అయితే దేవునితో సహవాసం స్టార్ట్ అవుద్దో, ఏ ఇంట్లో అయితే ప్రార్థన జీవితం కలిగిద్దో తర్వాత తరాలకు ఆశీర్వాదం ఉంటుంది. చూస్తే మనము ఆనోకు కుటుంబంలో కనబడుతుంది. తర్వాత నోహవు కుటుంబంలో కూడా ఆ ఆశీర్వాదం, ఆ దీవెన, ఆ నెమ్మది. నోహవు పుట్టినప్పుడు నెమ్మది కలిగిందంట. అతను దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో సహవాసం వ్యక్తి, దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్న వ్యక్తి ఎవరంటే నోహవు. మనం ఆదాము కుటుంబంలో ఈ ఇద్దరు వ్యక్తులు చాలా పవర్ఫుల్గా కనబడతారు. ఆదాము కుటుంబంలో వచ్చిన వారి జీవితంలో ఏ ఇంట్లో అయితే ఒక వ్యక్తి ప్రార్థన స్టార్ట్ చేస్తాడో, ఏ ఇంట్లో అయితే దేవునితో సహవాసం స్టార్ట్ అవుద్దో తరాలు ఆశీర్వదించబడతాయి. నీ పిల్లలు ఆశీర్వదించబడడానికి గల కారణము ఏంటిదంటే వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన లేని ఇల్లు ఓడిపోతుంది. కొంతమంది నేను సాక్ష్యాలు చెప్పంగా విన్నా. మన దగ్గరకు ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు సురేష్ అయ్య గారు అని, కర్ణాటక నుంచి ఒక దైవజనుడు వచ్చాడు. మా అమ్మ నేను చాలా దేవునికి దూరంగా ఉన్న వ్యక్తిని, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని, దేవుళ్ళు ఎవరు వెతుకుతున్న వ్యక్తిని. అలాంటి మా అమ్మ నా కొరకు అనేక దినాలు ప్రార్థన చేసింది. మా అమ్మ చేసిన ప్రార్థన దేవునికి దూరం అయిపోయిన నన్ను ఒక గొప్ప సేవకుడుగా, నేను చాలా చిన్న పనిలో ఉండేవాని, కానీ మా అమ్మ చేసిన ప్రార్థన బట్టి ఈరోజు సేవలో నేను బలంగా వాడబడడానికి గల కారణం. ఏ ఇంట్లో అయితే తల్లి ప్రార్థన చేస్తుందో, తండ్రి ప్రార్థన చేస్తాడో ఆ పిల్లల మీదకి, ఆ తరాల మీదకి ఆశీర్వాదం ఆరంభమైనట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ సురేష్ గారు చెప్పిన మాట చాలా మంచి మాట. కర్ణాటక నుంచి వచ్చిన ఆయన అన్నాడు, మా తల్లి యొక్క ప్రార్థన బట్టి నేను ప్రభు దగ్గరికి రాగలిగాను. నా తల్లి చేసిన ప్రార్థన బట్టి, నా తల్లి రోజు చేసిన ప్రార్థన నాకు ఈరోజు సేవలో నిలబడడానికి, ప్రభు యొద్దకు రావడానికి నా తల్లి ప్రార్థన. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉందో ఆ ఇంట్లో ఓడిపోయిన పిల్లల మీదకి, అపజయాలు పొందిన ఆ జీవితాల మీదకి, నెమ్మది లేని కుటుంబాల మీదకి, ఆ పిల్లలకి ఆశీర్వాదం రావాలంటే ఆ తల్లి చేసిన ప్రార్థనని ఆ దైవజనుడు చెప్పంగా నేను విన్నాను. ఇక్కడ మీకు మొదటి మాటలో మీకు చెప్తాను. మొదటి మాటలో ప్రార్థన లేకపోతే అన్ని విషయాల్లో ఓడిపోతాం. ఒక్క ప్రార్థన నీ జీవితం లేకపోతే ఓడిపోయే ప్రతి చోట కూడా నువ్వు ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి, అపజయాలు పొందుకునే స్థితిలో ఉంటాయి. ఆ సేవకుడు సురేష్ గారు ఒక మాట ఏం చెప్పాడంటే, ఆ దైవజనుడు అన్నాడు, నేను చనిపోదాం అనుకొని 5 రాష్ట్రాలు తిరుగుతున్నాను. ఏ రాష్ట్రంలో దేవుడు ఉన్నాడా, ఏ దేవుడి దగ్గర పోతే నాకు సమాధానం వస్తుంది, ఆనందం వస్తుంది, ఎన్నో రాష్ట్రాలు 5 రాష్ట్రాలు తిరిగి చివరికి మా అమ్మ చేసిన ప్రార్థనే నన్ను ప్రభు దగ్గరకు తీసుకురాగలిగింది. మా అమ్మ ప్రార్థన గొప్ప ఆశీర్వాదంలోకి నన్ను నడిపించగలిగిందని ఆ దైవజనుడు చెప్పాడు. ఈరోజు వాక్యం ఏంటన్న మీ జీవితాల్లో తల్లి కానీ తండ్రి కానీ ప్రార్థన చేస్తే, ఆరంభిస్తే, ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఆ పిల్లల మీదకి దేవునికి దూరం అయిపోయినా, ఆ దేవునికి సహవాసం దూరం అయిపోయినా ఆ పిల్లల మీదకి ఆశీర్వాదం రావడానికి కారణమవుద్ది. ఆదాము కుటుంబంలో ఎనోష్ అనే వ్యక్తి వచ్చాడు. ఎనోష్ ఎప్పుడైతే వచ్చాడో ప్రార్థన ఆరంభమైంది. ఆ ఆరంభం ద్వారా ఆనోకు ప్రభుతో నడవగలిగాడు. అలాగే నోహవు నడవగలిగాడు. వారు దేవుడు చెప్పినట్టుగా జీవించినప్పుడు వారి పిల్లలు కూడా దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. నేను మొదటి మాట చెప్తున్నాను, ఒక్క ప్రార్థన విషయంలో ఓడిపోతే ప్రతి చోట కూడా నువ్వు ఓడిపోతావు. నీ పిల్లల జీవితాల్లో కూడా సంతోషం ఉండదు. చూడండి, ప్రార్థన ఆరంభించిన యోనోషులో నోహవు కనబడతాడు, ఆనోకు కనబడతాడు. ఆదాము తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు చాలా పవర్ఫుల్గా ఆ హానోకు నోహవు కనబడతారు. ఈరోజు నీ ప్రార్థన బట్టి నీ పిల్లల మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది.
పితరులు చేసిన ప్రార్థన, తల్లిదండ్రులు చేసిన ఒక్కొక్క దైవజనులు చెప్పంగా నేను కొంతమంది సేవకులు మా తల్లిదండ్రుల ప్రార్థన బట్టి ఈరోజు మేము సేవలో నిలబడ్డాం. మా తల్లి మా కొరకు ఎంతో ప్రార్థన చేసింది, మా తండ్రి మా కొరకు ఎంతో ప్రార్థన చేశాడు, వారి ప్రార్థనలు బట్టి ఈరోజు మేము ఈ స్థితిలో, ఈ సేవలో, ఈ పరిచర్లో ప్రభు కొరకు వాడబడడానికి అని చెప్పే సేవకులు చాలామంది నేను విన్నాను. అందుకే మనం ప్రార్థన చేస్తే మన పిల్లల మీదకి దీవెనగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మొదటి మాట. రెండో మాట, యెహోషువ 7వ అధ్యాయం 1-12 వచనాలు మనం చూస్తే అక్కడ యెరికోను వారు గొప్ప జయం ఇచ్చిన దేవుడుగా ఉంటాడు. యెహోషువ ఆ నాయకత్వంలో అన్ని విజయాలు కలుగుతూ ఉంటాయి. యెరికోను దేవుడు జయించాడు. యెరికోకు ముందుకు వెళ్ళకముందు దేవునితో మంచి సహవాసం యెహోషువకు ఉంది. యెహోషువ మంచి ప్రార్థన పరుడు. దేవుడు ఏది చేయమంటాడో అదే చేస్తున్న వ్యక్తి యెహోషువ. అలాంటి పరిస్థితిలో ఆ యెహోషువ హాయి ఎదుటికి, చిన్న పట్టణం ఎదుటికి దేవుని అడగకుండా వెళ్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే యెహోషువలో ఈ ఒక్క స్థలంలో అతను అపజయం పొందుకుంటాడు. కారణం ఏంటిదంటే యెహోషువ ప్రార్థన చేయడు. ప్రార్థన చేయకుండా యుద్ధానికి వెళ్తాడు. ప్రార్థన చేయకుండా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధములో ఓడిపోతాడు. చిన్న హాయి అనే పట్టణం ఎదుట అతను ఓడిపోతాడు. మీకు చూపిస్తా చూడండి. 7వ అధ్యాయంలో మీకు చూపిస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. 4వ వచనంలో మనం చూద్దాం. ఒకసారి చూడండి. 3-4 వచనాలు చూస్తే, ఆయిపురమున వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, ఆ జనులు వెళ్ళనీయకుము, 2-3 వేల మంది ఆయి పట్టుకోవచ్చని జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, ఆయి వారు కొద్ది మందే కదా అన్నారు. కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ ఆయి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు వారిలో 36 హతమైపోయారు. అప్పుడు ప్రజలకు భయం వచ్చేస్తుంది. చూడండి, 4-5 వచనాల్లో ఇక్కడ యెహోషువ ప్రార్థన చేయకుండానే యుద్ధానికి పంపుతాడు. అంతకుముందుకు యెరికో లాంటి పెద్ద కోటలు కూలిపోతాయి ప్రార్థన ద్వారా. దేవుడు చెప్పినట్టుగా నడిచినప్పుడు, దేవుని యొద్ద యెహోషువ ప్రార్థన చేసినప్పుడు యెరికో చుట్టూ కూడా వారు తిరుగుతారు. ఎంతో గొప్ప జయం ఇచ్చాడు దేవుడు. ఎంతో పెద్ద కోటలు వాళ్ళ ముందు కూల్చేశాడు. ఈరోజు ప్రార్థన చేసినప్పుడు నీ ముందు ఎంత పెద్ద సమస్యలు కానీ, ఎలాంటి కోటలు కూడా కూల్చేశాడు దేవుడు. కానీ చిన్న హాయి ఎదుటకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఓడిపోయారు. ఇక్కడ నేను చెప్పవలసిన మాట ఏంటంటే, హాయి ఎదుట ఓడిపోవడం గల కారణం ఏంటంటే యెహోషువ ప్రార్థన చేయకుండా అక్కడ ఉన్న వారిని పంపాడు యుద్ధానికి ఎప్పుడైతే వెళ్ళారో వారు ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థన లేకపోతే అది యుద్ధంలో వారు ఓడిపోయారు. ఈరోజు నేను చెప్పవలసిన మాట ఏంటంటే, చిన్న పట్టణమే, కానీ ప్రార్థన లేకుండా యుద్ధానికి వెళ్ళారు. ఫలితం చిన్న శత్రువు ఎదుట పెద్ద ఓటమి. చిన్న సమస్యల్లో కూడా నువ్వు ఓడిపోతూ ఉంటావు. కారణం ఎందుకు ఓడిపోతూ ఉంటావు అంటే, ప్రార్థన లేకపోతే నువ్వు ఓటమి కలిగిద్ది. ప్రార్థన లేకుండా నువ్వు ఏ పని చేసినా అక్కడ ఓటమే కలిగిద్ది, అక్కడ అపజయమే కలిగిద్ది. కొంతమంది ప్రార్థన చేయకుండా పనులు మొదలు పెడతారు, బిజినెస్లు మొదలు పెడతారు, ఆ బిజినెస్లో ఓడిపోతూ ఉంటారు, ఆ ఉద్యోగంలో ఓడిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యెహోషువ చిన్న హాయి ఎదుటకు వెళ్ళినప్పుడు వారు ఓడిపోయినట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. చిన్న హాయి పట్టణం ఎదుట వారికి భయం వచ్చేసింది. కొంతమంది ఆ యుద్ధానికి వెళ్ళిన వారు కూడా అందరూ చనిపోయారు. కారణం చూసారా? ఎందుకు యెహోషువ దేవుని అడగకుండా వెళ్ళాడు? అడుగుతాడు, ప్రభువా ఎందుకు మాకు ఈ అపజయం కలగజేశావు యెహోషువ అని దేవుని యొద్దకు వెళ్ళి 6వ వచనం నుంచి 12వ వచనాలు అడిగితే ప్రభు అంటాడు, అక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు పాపము చేశారయ్యా అని దేవుడు చెప్తాడు. మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, ఇక్కడ ప్రార్థన చేయకుండా యెహోషువ తన ప్రజలను పంపినందున యుద్ధంలో ఓడిపోతారు. ప్రజల మాట వింటాడు యెహోషువ. సేవకుడైన దైవజనుడు, గొప్ప సేవకుడు ఇతను, నాయకుడు యెహోషువ, గొప్ప నీతిమంతుడు, పరిశుద్ధుడు అయినా ప్రార్థన చేయకపోవడం వల్లే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఓడిపోయారు. ఈరోజు దేవుని పిల్లలుగా మీరు మీ బిజినెస్లో కావచ్చు, మీ ఉద్యోగాల్లో కావచ్చు, మీరు ఏ పనిలోకి వెళ్తున్నా కొన్నిసార్లు ఓడిపోతున్నారు గల కారణం, మీ పిల్లల విషయంలో ఓడిపోతున్నారు కారణం ఏంటంటే, ప్రభువు దగ్గర ముందుగా ఏ సమస్య అయినా ముందు దేవుని ఎద్దకు తీసుకురావాలి. దేవుని ఎద్ద అడగాలి, ప్రభువా మమ్మల్ని ఏం చేయమంటావు అని ఖచ్చితంగా నువ్వైనా నేనైనా అడగాలి. అడిగినప్పుడే దేవుడు ఆ ముందున్న సమస్యలకు, ముందున్న అడ్డుగోడలకు, నీ ముందు ఎక్కడైతే అపజయాలు, నెమ్మదిలేని పరిస్థితులు ఉన్నాయో నీ ప్రార్థన విని నీ కుటుంబానికి కావచ్చు, నీ పిల్లలకు కావచ్చు ఆశీర్వాదంగా, ఇల్లు కట్టుకున్నా ప్రభువును అడిగే చేయాలి, అది ఉద్యోగానికి వెళ్ళినా ప్రభువును అడిగే చేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నా, మీకు ఒక సాక్ష్యం చెప్తాను. ఒకరోజు ఒక దైవజనుడు ఒక సాక్ష్యం చెప్పంగా నేను విన్నాను. ఆ దైవజనుడు ఏమన్నాడంటే, తెల్లవారుజామున ప్రతిరోజు
రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. అతను బాగా చదువుకున్నాడు. ఐపీఎస్ బాగా కలెక్టర్ ఆ చదువు బాగా చదివినా కానీ ఉద్యోగాలు ఈ రోజుల్లో రాలేని పరిస్థితులు ఉంటాయి కదా. ఎప్పుడైతే ఉదయకాలం ముందు ఆ ఉద్యోగానికి వెళ్ళక ముందు తెల్లవారు 4 నుంచి చాలా సమయం ప్రభు దగ్గర అడిగి, ప్రభా ఇప్పుడు ఉద్యోగంలోకి వెళ్తున్నాను, ఆ ఉద్యోగం నాకు వచ్చేటట్టుగా సహాయం చేయమని ప్రభు దగ్గర చాలా సమయము ప్రార్థన చేసి వెళ్ళాడంట. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద జాబ్కి ఎవరికి రాలేదంట. ఎంతో రికమెండేషన్లు ఉన్నా అక్కడ రాలేదంట. కానీ యేసయ్య దగ్గర గడిపిన ఆ వ్యక్తికి గొప్ప జాబ్ వచ్చిందంట. పెద్ద జాబ్, అతను కలెక్టర్, గొప్ప ఐపీఎస్, పెద్ద చదువుకున్న ఆ చదువుకు అతను జాబ్ వచ్చింది. కారణం ఏంటంటే అతను దేవుని దగ్గర అడిగి వెళ్ళాడు, ప్రభుకు అప్పచెప్పాడు తన పని, తన ఉద్యోగం. చూడండి, ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ముందు తర్వాతే పని. ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేయకుండా నువ్వు వెళ్తే ఏ పరిస్థితిలో కూడా ఓడిపోతావు. దైవజనులు ఓడిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ముందుగా మనం చూసాము, ఆదాము జీవితంలో దేవునితో సమయం గడపడం వల్ల గొప్ప విజయం కలిగి దేవునితో సంబంధం, సమాధానం, ఆనందం, అధికారం అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే దేవునితో సహవాసం దూరం అయిపోయాడు ఆదాము, అక్కడ వచ్చింది ఏంటంటే అపజయం. ఆ ఏదెను తోటలోంచి అన్నీ కోల్పోయి బయటికి వచ్చాడు. కానీ మరలా ఎనోష్ అనే వ్యక్తి ప్రార్థన ఆరంభించినప్పుడు తర్వాత తన తరాలకు ఎనోష్ యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఆనోకును అలాగే నోహవును కూడా గొప్ప ప్రయోజకులుగా ప్రభువు వాడుకున్నాడు. ఈరోజు నీ ప్రార్థన బట్టి నీ కుటుంబంలో నీ పిల్లలను కూడా ఆశీర్వదించాలంటే మన తల్లిదండ్రులుగా చేయవలసిన ప్రార్థన ఖచ్చితంగా ఉన్నది. మొదటి మాట. రెండవ మాట, ప్రార్థన చేయకుండా యుద్ధానికి వెళ్ళాడు. ఆ ప్రార్థన చేయకపోవడం వల్లనే ఇశ్రాయేలు ఓడిపోయారు. ఇది రెండవ మాట. అప్పుడు వారు తప్పులు ఒప్పుకున్నారు యెహోషువ దినాల్లో. మూడవది, సౌలు ప్రార్థన సహనము లేకపోతే పిలుపు ఇతనికి పోయింది. కారణం ఏంటంటే మొదటి సామూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు, అలాగే మొదటి సామూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6 వచనాలు. సామూయేలు కోసం వేచి ఉండలేదు ఇతను. సామూయేలు యాజకుడు, సౌలు రాజుగా ఉన్నవాడు. ఆ సమయంలో సౌలు రాజుగా ఉన్న సమయాల్లో బలులు ఎవరు అర్పించాలంటే సామూయేలు అర్పించాలి. ఆ సామూయేలు అర్పించడానికి అతను కొద్ది రోజులు వెయిట్ చేయమన్నాడు. ఆ టైం ఎక్కువైపోతుంది, ప్రజలు దూరం అయిపోతున్నారు. ప్రజలకు భయపడి ఎవరు సౌలు ఏం చేస్తారంటే బలి అర్పిస్తాడు. ఆ పని ఎవరు చేయాలంటే యాజకుడు చేయాలి. కానీ సౌలు ఆగలేకపోయాడు. కారణం ఏంటిదంటే దేవుడు చెప్పే పని వరకు ఆగలేకపోయాడు. దేవుడు చెప్పినట్టుగా సౌలు జీవితంలో ఓడిపోయిన స్థితులు కనబడతాయి. కాబట్టి వేచి ఉండలేకపోవడం వల్ల ప్రార్థనలో స్థానంలో తొందరపడ్డాడు. సరిగ్గా ఇతని జీవితంలో సౌలు తన రాజ్యం కోల్పోవడానికి సౌలు ఎక్కువ కాలం ప్రార్థన చేయలేదు. దావీదులాగా ఎక్కువ కాలం ఇతను దేవునిపై ఆధారపడిన వ్యక్తి కాదు. దేవునితో మంచి సహవాసం కలిగిన ఆ వ్యక్తి కూడా సౌలు కాదు. ఎందుకంటే అతని జీవితంలో దేవునితో సరైన సంబంధం లేదు, సరైన ప్రార్థన లేకపోవడం వల్ల అక్కడ బలి అర్పించడం వల్ల దేవుని చిత్తము ఆయన మీద నుంచి తొలగిపోద్ది. రెండవది మనం చూస్తే దేవుని ఆత్మ పోయి దురాత్మ కూడా అతనిలోకి వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవునితో సరైన సహవాసం లేకుండా సౌలు ప్రార్థనలో మనం చూస్తే అతనిలోకి ఒకప్పుడు దేవుని ఆత్మ పొందినవాడు, అభిషేకం పొందుకున్నవాడు, దేవుని చేత నడిపించబడినవాడు, దేవుని ఆత్మ తనలో పోయి దురాత్మ వచ్చేసింది. తర్వాత మనం చూస్తాం ఒకరోజు యుద్ధానికి దేవుడు ప్రార్థనకి ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రవక్తల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ సౌలుకి దేవుడు ఇవ్వడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మంత్రకాల దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడైతే ఈమె మాంత్రికురాల దగ్గరికి వెళ్ళాడో ఆ మాంత్రికులు చూడండి, దేవుడు కొన్నిసార్లు ఈ కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో నువ్వు ప్రార్థన చేయకుండా కొంతమంది దేవుడు ఆలస్యం చేస్తున్నాడని దేవుడు కార్యం చేయట్లని మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు దేవుని సంఘంలో కొన్నిసార్లు మేలు పొందుకున్నాడు మందిరానికి వస్తారు. ఎప్పుడైతే మేలు అయిపోయిందో ఆలస్యం అవుతుందో మాంత్రికుల దగ్గరికి వెళ్ళారు. మాంత్రికుల దగ్గర పోయి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మాంత్రికురాల దగ్గరికి వెళ్ళిపోయి కూడా ఎంతోమంది మరణించిన వాళ్ళు, ఆపదలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ సౌలు ఎలాంటి వాడంటే మాంత్రికురాల దగ్గరికి వెళ్ళాడు. తర్వాత కాలంలో మనం సౌలు చూస్తాం, ఎంతో జీవితంలో యుద్ధంలో తనుదంతలు తానుగా సూసైడ్ చేసుకొని చనిపోతాడు. మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే మాంత్రికురాల దగ్గరికి వెళ్ళడం వల్ల అతను యుద్ధంలో తనంతలో తానుగానే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ప్రార్థనలో వేచి ఉండలేని వాడు అధికారం కూడా కోల్పోయాడు. ఇతని జీవితంలో ప్రార్థన లేదు, అధికారం పోయింది, దేశంలో రాజు పరిపాలన పోయింది. ఇతనికి ప్రార్థన ఆలస్యం అవ్వడం
వల్ల దారి తప్పి మరిచిపోయాడు. దేవునితో ఉన్న సంబంధం కోల్పోయాడు. అలాగే రాజ్యం పోయింది, అధికారం పోయింది. చివరికి దేవుడు విడిచిపెట్టినట్టుగా లేఖనాలు ఉన్నాయి. అయితే సౌలు చివరిగా మనం చూస్తే మాంత్రికుడు దాకా వెళ్ళిపోవడం వల్ల ఇతని జీవితం అపజయం కలిగింది. మనం నేర్చుకోవాల్సిన మాట, మూడో మాట ఏంటిదంటే, ప్రార్థన సహనం లేకపోతే పిలుపు పోయింది, దర్శనం పోయింది, రాజ్యం పోయింది, చివరికి సూసైడ్ చేసుకున్నాడు. ఇతని జీవితంలో ఏంటంటే ఒకటే ఒక కారణం, దేవునితో సరైన సహవాసం లేకపోవడం వల్లే. ఈ మూడో మాట. నాలుగో మాట మీకు చెప్తాను. రెండో రాజుల గ్రంథం, ప్రార్థన దేవుని తీర్పును కూడా మారుస్తుంది. ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే దేవుడు చెప్పిన మాటను కూడా మార్చే శక్తి ఒక ప్రార్థనకే ఉన్నది. ఎందుకంటే మొదటి రాజుల గ్రంథంలో ప్రవక్త వచ్చి రాజుతో మాట్లాడతారయ్యా, నీకు నీ ఇల్లు చక్కబెట్టుకో, మరణం దగ్గరకు వచ్చిందని చెబుతాడు. నీ ఇల్లును చక్కబెట్టుకో అని చెప్పి దేవుడికి చాలా కఠినమైన తీర్పు కూడా చెప్తాడు. నువ్వు ఎక్కువ దినాలు బతకవని కూడా చెప్తాడు. కాబట్టి ఆ సమయంలో హిజ్కియా గోడ తట్టు తిరిగి బాగా ఏడవడం మొదలు పెడతాడు, దుఃఖపడడం మొదలు పెడతాడు. చూడండి, దేవుడు చెప్పిన మాట తీర్పును కూడా మార్చే శక్తి దేనికి ఉందంటే ప్రార్థనకు ఉంది. మనుషులు ఎవరు చూడకపోయినా, ఇతను ఏడుస్తున్న ఏడుపు రాజు చూడకపోవచ్చు, అలా అక్కడ ఉన్న బంధువులు చూడకపోవచ్చు, ఇతని కన్నీరు, అలాగే ప్రవక్త చూడకపోవచ్చు, ఈరోజు నువ్వు ఏడుస్తున్న ఏడుపు ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుని తీర్పును కూడా, దేవుని యొక్క కోపాన్ని కూడా దేవుడు అక్కడ రాజు చెప్పాడు, చనిపోతావు రాజు అని చెప్పాడు హిజ్కియాతోటి. కానీ దేవుని తీర్పును కూడా మనం చూస్తే ఆ తీర్పును కూడా మార్చిన శక్తి దేనికి ఉందంటే, దేవుడు చెప్పిన మాటను కూడా మార్చే శక్తి దేనికి ఉందంటే ప్రార్థనకు ఉంది. ప్రార్థన హిజ్కియా జీవితాన్ని గొప్ప ఆశీర్వదించింది. 15 సంవత్సరాల ఆయుష్ పెరిగినట్టుగా మనం చూస్తాం. ప్రార్థన ద్వారా ఇతనికి జయము కలగజేశాడు దేవుడు. నీ ప్రార్థన బట్టి మరణ శాసనాన్ని కూడా మార్చాడు. ఇక్కడ అతని ప్రార్థన, అతను దేవుని ఎదుట చేసిన కన్నీటి ప్రార్థన, అతను చేసిన అంగలార్పు ప్రార్థన హిజ్కియా చూడకపోవచ్చు, మనుషులు అతను ఏడుస్తున్న ఏడుపు చూడకపోవచ్చు, కానీ అతను దేవుని దగ్గర ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టాడో ఆ ఏడుపు, నీ కన్నీరు నిన్ను చూశానంటాడు దేవుడు. ఈరోజు చూడండి, ప్రార్థన దేవుని కోపాన్ని అడ్డగిస్తుంది, ప్రార్థన దేవుని యొక్క తీర్పును కూడా ఆపివేస్తుంది. అలాగే దేవుడు చెప్పిన మాట కూడా, ప్రవక్త చెప్పాడు ఖచ్చితంగా నువ్వు చనిపోతావని చెప్పాడు, ఆ తీర్పును కూడా మార్చిన శక్తి దేనిలో ఉందంటే ఒక ప్రార్థనలోనే. ప్రార్థన ద్వారానే నీ అపజయాన్ని జయముగా మారుస్తాడు. హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేసిన హిజ్కియా ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు పొందుకున్నాడు. హిజ్కియా చివరికి అతనికి రోగం వచ్చినప్పుడు కూడా అధికారుల దగ్గరకో లేకపోతే డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండా దేవుని తట్టు తిరిగాడు. ప్రభు యెరూషలేము గోడల వైపు తిరిగి అతను కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. ఈరోజు సమస్య వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? హిజ్కియా మంచి ప్రార్థన పరుడు, దేవునితో మంచి సంబంధం కలిగిన వాడు. ఆపద వచ్చినప్పుడు కూడా దేవుని తట్టు తిరిగి ఏడవడం మొదలుపెట్టాడు. ఈరోజు అతని డబ్బు, అతని అధికారము, అతని రాజ్యం అతను ఏది కాపాడలేకపోయింది. వాక్యం వింటున్న మీ జీవితాల్లో మీకున్న డబ్బు, ఆస్తి, సంపాదన ఇవేవి మనకు ఆపదల నుంచి తప్పించలేవని మనం గుర్తుంచుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, హిజ్కియాకు అన్నీ ఉన్నా అతను మరణగండాన్ని తప్పించలేకపోయినాయి. నువ్వు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రార్థన దేవుని కోపాన్ని అడ్డగిస్తుంది, ప్రార్థన దేవుని తీర్పును కూడా మార్చే శక్తి. యేసయ్య చెప్పాడు, ఖచ్చితంగా నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, చనిపోతున్నావు అని చెప్పాడు ప్రవక్త వచ్చి. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాటను కూడా మార్చిన శక్తి హిజ్కియా కన్నీటి ప్రార్థన. ఈ 4 మాటలను నేర్చుకోవాలి. ఏంటంటే ప్రార్థన ఓడిన స్థితిని కూడా, అపజయం పొందుకునే స్థితి కూడా, మరణ శాసనాన్ని కూడా మార్చిన శక్తి దేనికి ఉందంటే ఒకే ఒక ప్రార్థనకి. అందుకే దైవజనుడు యేసన్న గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ప్రార్థన చేసిన వాడికి సైతాన్ గాడు భయపడతాడు, ప్రసంగికుడికి భయపడు, పాటలు పాడేవాడికి భయపడు, దయ్యం ఎంత గొప్ప సేవకుడికైనా భయపడు, కానీ ప్రార్థన చేసేవాడికి, దేవుని సన్నిధిలో ఎవరైతే మోకరిస్తారో ఆ వ్యక్తికి సాతానుడు భయపడతాడు అని చెప్పాడు దైవజనుడు. ప్రార్థన చేసేవాడికే సాతాను భయపడతాడు. ప్రార్థనే తీర్పులను మారుస్తుంది. ప్రార్థనే నీ అపజయాలు, నీ ఓటమిలు, నీ దుఃఖాన్ని, నీ కన్నీళ్లను కూడా తుడిచే శక్తి ఒక ప్రార్థనకి ఉందని ఒక దేవుని సేవకుడిగా మీకు ఈ మాట చెప్తున్నాను. అందుకే ప్రార్థన లేకపోతే నీ జీవితంలో ఓడిపోతావు, ప్రార్థన లేకపోతే నీకు జీవితంలో అపజయాలు పొందుకుంటావు, ప్రార్థన లేకపోతే నోవాహు కానీ మనం చూస్తే ఆదాము నుంచి చూసాం, ఆదాము జీవితంలో మొత్తం కోల్పోయాడు ప్రార్థన లేకపోవడం వల్ల. ఆదాము అలాగే తన పిల్లలను చూసిన ఎనోషుని ప్రార్థన ఆరంభమైంది, తర్వాత తరములు దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. మొదటి మాట. రెండో మాట, యెహోషువ ప్రార్థన చేయకుండా యుద్ధానికి పంపించాడు. హాయి మీదకి యుద్ధంలో ఓడిపోయారు. కారణం ఏంటిదంటే, ప్రార్థన చేయకపోకుండా ఏ పనికి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా నువ్వు ఓడిపోతావు.
యెహోషువ ద్వారా మనం నేర్చుకోవచ్చు. మూడవది మనం నేర్చుకున్నాం ఏంటిదంటే, సౌలు అతను ప్రార్థన చేయకపోవడం వల్ల, అతను దేవునితో సరైన సహవాసం లేకపోవడం వల్ల అతను బలులు అర్పించాడు. తర్వాత చూస్తే అతను మాంత్రికురాల దగ్గర కూడా వెళ్ళాడు. మంత్రగాల దగ్గర పోయినా తన ప్రాణం కాపాడలే, తనకున్న అధికారం తనను కాపాడలేదు. మాంత్రికురాల దగ్గరికి వెళ్ళినా సౌలు ప్రాణం కాపాడబడలేదు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దయచేసి చెప్తున్న మాట ఏంటిదంటే, ప్రార్థన లేకపోతే నువ్వు ఓడిపోతావు, ప్రార్థన లేకపోతే నువ్వు అపజయాలు పొందుకుంటావు. ఏ చోటుకి వెళ్ళినా ఏ పనులు కూడా సక్సెస్ కావు. నువ్వు దేవునితో సహవాసమే సమయమే నీకు ప్రార్థన గొప్ప జయాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన పౌలు గారు అంటాడు, నిరంతరము ప్రార్థన చేయొచ్చు. అది ఇల్లా, మన ఉద్యోగమా, బండా, ఎక్కడికి పోయినా ప్రతి సమయంలో ప్రార్థన ద్వారానే దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ప్రార్థన ద్వారానే దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. ప్రార్థన ద్వారానే ఆ పరిస్థితులు మార్చే శక్తి ఒకే ఒక్క ప్రార్థనకే ఉంది. అందుకే మనం ఉదయకాలము సాయంకాలము రెండు సమయాల్లో మనం ప్రార్థన చేస్తాం. దయచేసి ఉదయకాలం ప్రార్థన కనండి, సాయంకాలం అన్న ప్రార్థన 9 గంటల ప్రార్థన కనండి. ఇది 4వ మాట. 5వ మాట, శిష్యులు ప్రార్థన చేయకపోవడం వల్ల శోధనలో పడిపోతారు. యేసు స్పష్టంగా చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు నిద్రపోయారు. శోధనలు వచ్చినప్పుడు శోధనల మధ్యలో వారు నిలవలేకపోయారు. శిష్యులందరూ పారిపోవడం గల కారణం, యేసయ్య వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు కాబట్టి పబ్లిక్లో నిలబడగలిగాడు, పరిస్థితుల మధ్యలో నిలబడగలిగాడు యేసు ప్రభువారు. ఈరోజు నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే, దానియేలు మీరు చూసారా? దానియేలు ఒక మంచి మాట మీకు చెప్తాను. దానియేలు దేవునితో వ్యక్తిగత సంబంధం ప్రార్థన ఉండడం వల్ల పబ్లిక్లో నిలబడగలిగాడు, సింహాల మధ్యలో నిలబడగలిగాడు. ఈరోజు నువ్వు వ్యక్తిగతంగా చేసే ప్రార్థన పబ్లిక్లో కావచ్చు, సమస్యల మధ్యలో కావచ్చు, ఆపద మధ్యలో కావచ్చు, ఓడిపోతున్న స్థలాల్లో కూడా నీకు జయము తీసుకొచ్చేది ఒకే ఒకటి ప్రార్థన అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శిష్యులు ధైర్యం కోల్పోవడం గల కారణం, ఆ రాత్రి అంతా వారు ప్రార్థన చేయలేకపోయారు. ప్రార్థన ఓడిపోయిన వాడు అన్ని విషయాల్లో ఓడిపోతాడు. సేవకుడైనా విశ్వాసైనా ప్రార్థన లేకపోతే నీ జీవితం ఈ కొత్త సంవత్సరంలో మనం యేసయ్యతో దగ్గర సంబంధం ఉందుముగాక. ప్రార్థనే నీ జీవితాన్ని, ఓటమిని, అపజయాన్ని జయముగా మార్చే శక్తి ప్రార్థనకి ఉంది. కాబట్టి ఈ 4వ మాటలు మనం ఏం చూస్తున్నామంటే, ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతావు. శిష్యులు పడిపోయారు, సమస్యల్లో నిలవలేకపోయారు, పబ్లిక్లో నిలవలేకపోయారు, పరిస్థితుల్లో వాళ్ళ మధ్యలో నిలవలేక భయపడిపోయి ప్రాణభయంతో పారిపోయారు. కానీ యేసు ప్రభువారు ప్రార్థన చేశాడు కాబట్టి శ్రమలు వచ్చినా, నిందలు, అవమానాలు, సెలవు వచ్చినా పబ్లిక్లో పరిస్థితుల మధ్యలో యేసయ్య నిలబడడం గల కారణం ఏంటిదంటే, రాత్రంతా యేసయ్య ప్రార్థన చేశాడు. యేసయ్య నిలబడడానికి కారణం, నీ జీవితంలో యేసయ్యే ప్రార్థన చేసడం వల్ల నిలబడితే, నువ్వు నేను ప్రార్థన చేయకుండా పోతే ఓడిపోతాం, శోధనలో పడిపోతాం. ఆ శోధనలో పడిపోవడం కాదు, ప్రభుకు పూర్తిగా మనం దూరం అయిపోతాం. ఇక్కడ శిష్యులు ప్రభుకు దూరం అయిపోయారు, అయినా వారి దగ్గరికి యేసయ్య వచ్చినట్టుగా వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు నీ జీవితంలో ప్రార్థన లేకపోయిందేమో, మరలా ప్రభు నిన్ను దర్శించునుగాక. ప్రార్థన జీవితమే నీ ఓడిన స్థితిని జయముగా మారుస్తుంది. ఇది 5వ మాట. 6వ మాట, శాంసను ప్రార్థనను నిర్లక్ష్యం చేశాడు. చివరి మాటలో మనం చూస్తున్నాం, శాంసను ప్రార్థన చాలా నిర్లక్ష్యం చేశాడు. కారణం ఏంటంటే, శాంసను జీవితంలో అతనికి న్యాయాధిపతిగా ఉన్నాడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడుగా ఉన్నాడు, దేవుని చేత ప్రత్యేకించబడిన వాడు ఉన్నాడు, దేవుని చేత అభిషేకం పొందుకున్నవాడు ఉన్నాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడిన శాంసన్ మనకు కనబడతాడు. కానీ అతను ప్రార్థన నిర్లక్ష్యం చేశాడు. ప్రార్థన జీవితం లేకపోవడం వల్లనే అతను పాపంలో పడ్డాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. చివరిగా చెప్పవలసిన మాట, ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో అభిషేకాన్ని కూడా కోల్పోతారు. నీ మీద దేవుని ఆత్మను కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. శాంసను ప్రార్థన నిర్లక్ష్యం చేశాడు. ప్రార్థన చేయకపోవడం వల్ల అతని మీద అభిషేక్తుడు, దేవుని అభిషేకం ఉంది, తల్లి గర్భంలో దేవుడు ఎన్నుకున్నాడు, అయినా అతను జీవితంలో ఓడిపోయాడు. కారణం ఏంటంటే, దేవుని ఆత్మ అతను విడిచిపెట్టిన కారణం ఏంటంటే, ప్రార్థనలో చాలా నిర్లక్ష్యపరుడు. శాంసన్ ఆపదలో 2 సార్లు ప్రార్థన చేస్తాడు. తన జీవితంలో ప్రార్థన పెద్దగా ప్రాధాన్యతనివ్వడు శాంసన్. కానీ ఏ ప్రార్థన అయితే, ఏ స్థితిలో అతను ఓడిపోయాడో, ఎక్కడైతే శత్రు చేతిలో ఆ కళ్ళు పీకబడ్డాడో, ఏ శత్రువుల మధ్యలో ఆపదలో చిక్కుకున్నాడో, ప్రాణ భయంలో ప్రాణం ఊరేస్తున్న పరిస్థితిలో శాంసన్ ఉన్నాడు. శత్రువుల చేతిలో చంపబడే స్థితిలో ఉన్నప్పుడు అదే స్థలంలో ఎక్కడైతే ప్రార్థన చేయకుండా ఓడిపోయాడో, అదే మరలా కోల్పోయిన అభిషేకాన్ని, కోల్పోయిన దేవునితో ఉన్న సంబంధాన్ని, దేవునితో ఉన్న సహవాసాన్ని అతన్ని కాపాడగలిగింది
ఏంటంటే అతని బలము కాదు, అతని శక్తి కాదు, అతనికి ఉన్న ఏవి శాంసన్ కాపాడలేదు. ఒకటి ప్రభువా మరలా నన్ను జ్ఞాపకం చేసుకొని మరలా ఆ ఓడివిన స్థలంలో, ఆ అపజయాల స్థలంలో నా జీవితంలో ప్రార్థన లేకపోవడం వల్లే ప్రభువా అని ఎప్పుడైతే దేవుని దగ్గర మళ్ళా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో కోల్పోయిన ఆ వెంట్రుకలు మరలా వస్తాయి, అభిషేకం మరలా వస్తుంది. ఏ శత్రువుల చేతిలో ఓడిపోయి చుట్టూ తిరిగాడో, నష్టపోయాడో, ఆయన చేసిన ప్రార్థనే మరలా అతని మీద అభిషేకం తీసుకొచ్చింది. కోల్పోయిన దేవుని సన్నిధి, పరిశుద్ధాత్ముడు మరలా శాంసన్ మీదకి వచ్చినాడని దేవుని యొక్క వాక్యం మొదటి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో చెప్తుంది. ఏ ప్రార్థన నిర్లక్ష్యం చేశాడో, ఏ ప్రార్థన వల్ల అభిషేకాన్ని కోల్పోయాడో, పాపంలో పడ్డాడో, కానీ పాపంలో పడ్డా మరలా అతను ప్రార్థన చేశాడు, తన పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి అతని ప్రార్థనే అతనికి మరలా కోల్పోయిన బలాన్ని ఇచ్చింది, కోల్పోయిన అభిషేకాన్ని ఇచ్చింది, కోల్పోయిన ఆత్మను శాంసన్కు దేవుడు ఇచ్చాడన్నట్టుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్న జీవితంలో ప్రార్థన లేకపోతే నీ మీద అభిషేకాన్ని కోల్పోతావు, ప్రార్థన లేకపోతే దేవుని ఆత్మను కోల్పోతావు. ఈ శాంసన్ లాంటి బలవంతుడు కూడా శత్రువుల చేతిలో ఒకరోజు చాలా భయంకరంగా శత్రు చేతిలో వెళ్ళిపోయాడు. అతని బలం పోయింది, అతని అభిషేకం పోయింది, దేవుడు అతనికి దూరం అయిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మరలా అతను చేసిన ప్రార్థనే, అదే ప్రార్థన శాంసన్ను నిలబెట్టినట్లుగా, శాంసన్ను బలపరిచినట్లుగా, శాంసన్ని అభిషేకించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీ మధ్యలోకి 6 మాటలు తీసుకొచ్చాను. మొదటి మాట, ఆదాము అవ్వ ఓడిపోవడం గల కారణం, ప్రతిరోజు కూడా ఆదాము అవ్వ దేవునితో సహవాసం చేసేవాళ్ళు. ప్రతిరోజు చల్లటి పూట ప్రభుతో సంబంధం కలిగేవారు. ఎప్పుడైతే ప్రభుతో సహవాసం ఉన్నప్పుడు వారికి భయాలు లేవు. ఎవరి జీవితంలో ప్రార్థన లేకపోయినా భయాలు ఉంటాయి. నీ జీవితంలో భయాల చేత భయపడుతున్నావా? భయం ఉందంటే ప్రార్థన లేకపోవడం వల్లే. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, మీకు జరిగిన సాక్ష్యం చెప్తాను. ఒకరోజు మా అమ్మ చనిపోయాక చాలా భయం వచ్చేసింది, నాలో చాలా భయం వచ్చేసింది. 7 దినాలు ఎప్పుడైతే ప్రార్థన చేశాం, నా ఇంట్లో కొంతమంది సేవకులు పిలిచి ఆ సేవకులతో ప్రార్థన పెట్టినప్పుడు ఏ సమస్యకైతే నేను భయపడుతున్నానో, ఆ మరణం భయపడుతున్నానో, ఎప్పుడైతే ప్రార్థన మరలా పెంచానో ఇంట్లో, ఆ ప్రార్థన ద్వారా నాలో భయపెట్టిన భయము అదంతా కూడా విడుదల కలిగింది ఒక్క ప్రార్థన బట్టి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ప్రార్థన ద్వారానే నీకు మరలా విజయం కలిగిద్ది. ప్రార్థన ద్వారానే నువ్వు మరలా దేవునితో సహవాసం కలగాలి. నీ ప్రార్థనే నీ ఓటమిని జయముగా మారుస్తుంది. ఇక్కడ నేను చెప్పవలసిన మాట, ఒక్క ప్రార్థన విషయంలో ఓడిపోతే ప్రతి చోట కూడా నువ్వు ఓడిపోతావని ఈరోజు నా అంశం. అందులో ఆదాము ఓడిపోయాడు. ఆదాము ఓడిపోవడమే కాకుండా అతనిలో భయాలు వచ్చేసాయి, అధికారం కోల్పోయాడు, ఆశీర్వాదాలు కోల్పోయాడు, పిల్లల మీదకి శిక్ష వచ్చింది, అంతకులు అయ్యారు. ఆ ఇంట్లోనే మళ్ళా ప్రార్థన ఆరంభమైంది. ఆదాము కుటుంబంలో ప్రార్థన ఆరంభమైనప్పుడు అతని ప్రార్థన తరాలకు ఆశీర్వాదంగా మార్చింది. నోహో కుటుంబం కానీ, ఆనోకు కుటుంబం కానీ, ఎనోషు చేసిన ప్రార్థన తన పిల్లల మీదకి ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. నీ ప్రార్థన, నీ దేవునితో ఉన్న సహవాసం నీ పిల్లలకు ఆశీర్వాదంగా మారాలి. ఇది మొదటి మాట. రెండో మాట నేను చెప్పవలసింది ఏంటంటే, యెహోషువ ప్రార్థన చేయకపోవడం వల్లనే యుద్ధంలో ఓడిపోయాడు. ప్రార్థన చేయకుండా యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో అనేకులు చనిపోయారు. భయపడి వచ్చేస్తారు యెహోషువ దినాల్లో. అప్పుడు మరలా దేవుని సన్నిధికి వచ్చి, ఎందుకు మాకు యుద్ధం కలిగిందని దేవుని సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేయగా, ఎప్పుడైతే ప్రభువును బతిమాలితే, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు నాయన అని ప్రభు చెప్పాడు. ప్రభు ఎప్పుడైతే చెప్పాడో ఆ ప్రార్థనలో మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ ఒప్పుకుంటే యుద్ధంలోకి వెళ్ళినప్పుడు దేవుడు జయం ఇచ్చాడు. ఇది రెండో మాట. మూడో మాట, సౌలు ప్రార్థన లేకపోవడం వల్లనే దేవునితో సంబంధం దూరం అయిపోయింది. అతను చేయాల్సిన పనులు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. అతని ప్రార్థన లేకపోవడం వల్ల తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడంటే మాంత్రికురాల దగ్గర కూడా వెళ్ళాడు. మాంత్రికుల దగ్గరికి వెళ్తే తన ప్రాణం కాపాడలేదు. ఈరోజు చెప్తున్నా చూడండి, అతని అధికారం అతన్ని కాపాడలేదు. రెండవది శత్రువుల చేతిలో కాపాడబడలేదు. మూడవది మాంత్రికురాల దగ్గరికి వెళ్ళినా అతని ప్రాణం పోయింది సౌలుది. ఈరోజు ప్రార్థన కోల్పోతే అన్ని విషయాల్లో ఓడిపోతావు. నీకేవి కూడా నిన్ను కాపాడలేవు. నిన్ను భద్రపరిచి సౌలును కాపాడలేకపోయింది. అతని అధికారం, అతని సైన్యం, అలాగే మాంత్రికురాలు యొక్క క్రియలు ఏవి సౌలు కుటుంబాన్ని, సౌలు పిల్లలను కూడా కాపాడలేకపోయినాయి. కాబట్టి నేను చెప్పవలసిన మాట, సౌలు అంతగా అపజయం పొందడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన ద్వారానే దేవుడు మరలా జయమిస్తాడు. ఇది మూడో మాట. నాలుగో మాట, ప్రార్థన తీర్పును కూడా దేవుడు చెప్పిన మాటను, తీర్పును కూడా మార్చివేసింది. 4వ మాటలో హిజ్కియా, అతను దేవుడు చెప్పాడు నువ్వు చనిపోబోతున్నావు అంటే, దేవుడు చెప్పిన మాటను కూడా, ఆ తీర్పును కూడా, దేవుని శాసనాన్ని కూడా మార్చిన శక్తి ఒక కన్నీటి ప్రార్థన. హిజ్కియా ఏడుస్తుంటే సేవకుడు చూడలేదు, అతను ఏడుస్తున్న దుఃఖం ఎవరు చూడలేదు. ఈరోజు నీ సమస్యలు ఎవరు చూడకపోవచ్చు, నీ దుఃఖం ఎవరు చూడకపోవచ్చు. ప్రభు దగ్గర ఒంటరిగా ఎవరైతే ఏడుస్తారో పబ్లిక్లో నిన్ను నిలబెడతారు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, మరలా క్షేమం ఇస్తాడు, కాపుదలు ఇస్తాడు.
అన్నీ ఇస్తాడు దేవుడు హిజ్కియాకి ఇచ్చినట్టుగా. ఇది నాలుగోది, ప్రార్థన ద్వారానే అతని అధికారం, అతని డబ్బు అతను కాపాడలేదు హిజ్కియాను. ఒకే ఒకటి, అతని కన్నీటి ప్రార్థన హిజ్కియాను కాపాడింది. నాలుగో మాట. ఐదో మాట, యేసుప్రభువు చాలా ఖచ్చితంగా చెప్పాడు, మీరు శోధనలో పడిపోకున్నట్లుగా ప్రార్థన చేయండి అని. వారు నిద్రపోయారు. ఎప్పుడైతే నిద్రపోయారో వారికి అపజయం కలిగింది. వారు ఓడిపోయి పారిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయలేదు. యేసయ్య ప్రార్థన చేశాడు కాబట్టి శోధనల మధ్యలో, ఆ నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, ఆ శ్రమలు, అనేక పరిస్థితుల మధ్యలో యేసయ్య నిలబడడం గల కారణం ఏంటంటే శ్రమ రాకముందు ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి. ఇది ఐదో మాట. ఆరో మాట, శాంసోను ప్రార్థనను చాలా నిర్లక్ష్యం చేశాడు. భక్తి కలిగిన వాడే, మంచి దేవునితో అభిషేకించబడిన వాడే, కానీ ప్రార్థనను నిర్లక్ష్యపరచడం వల్ల శత్రువులు అతని కళ్ళు ఊడదీసేశారు. శత్రువులు తనకున్న బలాన్ని పోయింది. చివరికి ప్రాణం పోయే పరిస్థితిలో, ఆ దేవతకు బలి అర్పించే పరిస్థితిలో ఉన్నప్పుడు శాంసన్ మరలా అతను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరలా కోల్పోయిన అభిషేకం, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఎంత పాపం చేసిన శాంసన్ జీవితాన్ని ప్రభు కనికరించాడు. వాక్యం చివరిగా నేను చెప్పవలసిన మాట, నీ జీవితంలో కొన్నిసార్లు తప్పులో, పాపంలో పడిపోయిన ప్రార్థన మరలా దేవుడిని ఎద్దకు తీసుకురాగలుగుతుంది. ప్రార్థన ఒక్కటే ప్రభువుని ఎద్దకు వస్తాడు. ప్రార్థన చేసే ఇంటికి దర్శనాలు వస్తాయి. ప్రార్థన చేసే ఇంటికి ప్రభు వస్తాడు. ప్రార్థన చేసే ఇంటికి యేసయ్య వస్తాడు. కాబట్టి ఈ విత్తబడిన వాక్యం నీ హృదయంలో నాటబడును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వాక్యం మీది, ప్రజలు నీ వారు తండ్రి. విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.